ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. సో ఈ వీడియోలో మనం యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అనే పాటకి తబలాని ఏ విధంగా ప్లే చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనం రివర్స్ లెర్నింగ్ చేస్తామన్నమాట. అంటే ఫస్ట్ మనం సాంగ్కి అప్లై చేసి తర్వాత సాంగ్కి ఏమేమి ప్లే చేసాం అనేది ఒక్కొక్కటిగా మనం చూసే ప్రయత్నం చేద్దాము. సో అంటే ఫస్ట్ మనం ఏ విధంగా స్టార్ట్ చేసాము, తర్వాత ఎండింగ్ ఏ విధంగా చేస్తున్నాము, మధ్యలో ఫిల్లర్స్ ఏం యూజ్ చేసాము, లగ్గి ఏం ప్లే చేసాం అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేసాము. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని కంప్లీట్గా చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఈ పాట కెహర్వా ప్రకారంలో ఉందన్నమాట. సో కెహర్వా అంటాం కదా, 2/4 అంటాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే క్రిస్టియన్ సాంగ్స్లో ఆల్మోస్ట్ 50 to 60% సాంగ్స్ని ఈ కెహర్వాతో మనం మేనేజ్ చేయవచ్చు అన్నమాట బేసిక్ లెవెల్లో. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ 2 minutesలో మనము సాంగ్కి అప్లై చేసి ఒక పల్లవి ఒక చరణానికి తబలాని ప్లే చేసి ఆ తర్వాత మనం ఏం ప్లే చేసాం అనేది ఒక్కొక్కటిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం, తబలా నోట్స్తో సహా. సో హియర్ వి గో. సో చూసారు కదండి, చాలా మినిమం స్టెప్స్తో, సింపుల్ స్టెప్స్తో మనము ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు, పాటకి తబలాని ఏ విధంగా కలపొచ్చు అనేది చూపించే ప్రయత్నం చేశాను. సో యెహోవా నా బలమా ఈ పాట ఎవరు రాశారని కొంచెం సర్చ్ చేస్తే ఇది జీ జాన్ గారు రాశారన్నమాట. అంటే జీ జాన్ గారు అంటే 1970s 80s ఆ టైంలో రేడియోలో మెసేజ్ చెప్పేవారు జీ జాన్ గారు. ఆయన స్టార్టింగ్లో బక్సింగ్ గారితో కలిసి కూడా ఆయన పనిచేశారని తెలిసింది. సో యెహోవా నా బలమా అనే పాట ఒక్కటి మాత్రమే కాకుండా ఇంకా స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా, ఆ పాటలు కూడా జీ జాన్ గారు రాశారన్నమాట. ఈ సియోన్ పాటల్లో యాడ్ చేశారు ఈ పాటలన్నీ. ఆనందంగా యెహోవాని కృపలని, తర్వాత కరుణించి తిరిగి సమకూర్చుకురావా క్షమాపణని వేడుకుంటున్నాను, తర్వాత యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈ విధంగా ఈ పాటలన్నీ జీ జాన్ గారు రాశారన్నమాట. సో మనం ఫస్ట్ కెహర్వా అనేది ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, అక్షరాలు ఏమేమి ఉంటాయని జస్ట్ బేసిక్స్ అనేవి, ఈ స్ట్రక్చర్ ఏంటి అనేది జస్ట్ 1 or 2 minutes మనం చూసుకుని తర్వాత పల్లవికి ఏం వాయించాం, తర్వాత చరణానికి ఏం వాయించాం అనేది చాలా ఫాస్ట్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో కెహర్వా తాల్ గురించి నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళాం, కానీ మనకి బేసిక్ స్ట్రక్చర్ అర్థమైతే మనం సాంగ్స్కి ఎలా అప్లై చేస్తామనే ఐడియా వస్తుంది. సో ఈ తాల్లో 8 అక్షరాలు ఉంటాయి, 8 లెటర్స్ ఉంటాయి, 2 విభాగాలు ఉంటాయి అన్నమాట. అంటే 2 లైన్స్ ఉంటాయి, ఒక్కొక్క లైన్లో 4 లెటర్స్ ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ధ గే నా తిన్ నా త
సో కేరవ తాల్ యొక్క బేసిక్ ఫామ్ మాట ఇది, రా ఫామ్ ఇది. ఇది మనం డైరెక్ట్గా సాంగ్స్కి అప్లై చేయం, కానీ ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంచి మనము మ్యానిపులేట్ చేసుకుంటాం, మాడిఫై చేసుకుంటాం అన్నమాట. అంటే అక్షరాలు అటు ఇటు చేంజ్ చేసి మనం కన్వీనియంట్ ఫామ్లో మనం యూజ్ చేసుకుంటాం. సో మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉన్నట్లే, కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఉన్నట్లే సో ఈ తాల్ యొక్క ఫార్ములా ఇది మాట. సో దట్ ఈస్ కేరవ తాల్. సో మనం ఈ పాట పల్లవిని ఏ విధంగా స్టార్ట్ చేసామంటే అనే ఫ్రేజ్తో మనము ఈ పల్లవిని స్టార్ట్ చేసామంట. సో ఏంటిది అంటే టి ట ట టి ట టి ట ట ట టి ట టి ట. సో ఈ నోట్స్ అంతా, ఈ బోల్స్ ఏంటనేది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. సో టి ట ట టి ర కి ట ట ట టి ర కి ట. సో సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం మెయిన్ కెహర్వాలోనికి జంప్ అవుతాం అన్నమాట. ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత సో చూడండి, సో ఈ విధంగా జంప్ అయ్యాం కదా. సో ఇప్పుడు మెయిన్ కెహర్వా ఏ విధంగా ప్లే చేయాలనేది మనం చూద్దాం. మెయిన్ కెహర్వా. సో మెయిన్ కెహర్వా అక్షరాలు ఏంటని, బోల్స్ ఏంటో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా, చూడండి. గే ఎస్ ద న, ఎస్ గే ద న. మళ్ళీ చూడండి, గే ఎస్ ద న, ఎస్ గే ద న. సో మీరు అబ్జర్వ్ చేస్తే గే తర్వాత ఎస్ వస్తుంది కదా. సో ఈ ఎస్ అంటే ఏంటంటే, ఎస్ అనేది సైలెంట్ మాట. సో అంటే గే తర్వాత మనకి గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని డినోట్ చేయడానికి మనము ఎస్ అనే లెటర్ని వాడుతున్నమాట. సో ఒకవేళ మనం ఈ గ్యాప్స్ని కౌంట్ చేయకపోతే ఈ తాల్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అందుకే మనము ఈ గ్యాప్స్ని కూడా కౌంట్ చేయాలి. సో దానికి మనం ఎస్ అనే అక్షరాన్ని యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం నోట్తో పలికితే ఏ విధంగా వస్తుందంటే గే దన, గే దన, గే దన, గే దన, గే దన, గే దన. ఈ విధంగా వస్తుందన్నమాట. గే తర్వాత ఆ గ్యాప్ని మనము రాసేటప్పుడు, నోటేషన్లో రాసేటప్పుడు ఎస్ అనే దాంతో మనం డినోట్ చేస్తాం. కానీ చెప్పేటప్పుడు మాత్రం కొన్నిసార్లు గ్యాప్తోనే చెప్తాం అన్నమాట. ఒకవేళ మనం ఎస్ యూజ్ చేసి చెప్పాలంటే ఈ విధంగా వస్తుంది చూడండి. గే ఎస్ దాన, ఎస్ గే దాన, గే ఎస్ దాన, ఎస్ గే దాన. ఎస్ అంటే సైలెంట్ అన్నమాట. సో ఒకవేళ మనం ఎస్ యూజ్ చేయకుండా నోట్తో పలకాలంటే గే దాన, గే దాన, గే దాన, గే దాన. ఈ విధంగా నోట్తో పలకడం మీరు ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ మైండ్లో మనకి ఏం ప్లే చేస్తున్నాం అనేది రన్ అవుతే తర్వాత చేతికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది ఏ విధంగా ప్లే చేయాలంటే ఫస్ట్ లైన్ చూడండి, గే దాన. చూసారా, గే అనేది ముందుకు స్లైడ్ చేసాము. దానా అనే లెటర్ ప్లే చేసే ప్లే చేసేటప్పుడు వెనక్కి వస్తుంది. మళ్ళీ చూడండి, గే దాన. ఫస్ట్ లైన్ మళ్ళీ గే దా. సో గే తర్వాత గ్యాప్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. గే. ఇప్పుడు సెకండ్ లైన్లో ఫస్ట్ ఎస్ ఉంది కదా, సైలెంట్ ఉంది. ఎస్ గే దానా అని ఉంది. అంటే ఎస్ తర్వాత గే దానా అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి, మధ్యలో గ్యాప్స్ లేవు. సో ఏ విధంగా ప్లే చేయాలంటే సెకండ్ లైన్ గే దానా. సెకండ్ లైన్ ప్లే చేస్తున్నాం. మళ్ళీ గే అనేది పాయింటర్తో ప్లే చేస్తున్నాం. గే దానా. మళ్ళీ సెకండ్ లైన్ గే దానా, గే దానా, గే దానా. సో చాలా ఈజీ కదా. ఈ విధంగా ఫస్ట్ లైన్ సెపరేట్గా ప్లే చేయండి, కొంచెం సేపు ప్రాక్టీస్ చేయండి. తర్వాత సెకండ్ లైన్ ప్లే చేయండి, కొంచెం సేపు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత రెండు కలిపి ప్లే చేయండి. సో ఏ విధంగా వస్తుంది, గే దానా. ఇది ఫస్ట్ లైన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ కంటిన్యూషన్ కింద గే దానా. సో ఈ విధంగా ఒక లూప్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా ప్లే చేద్దాం. గే దానా, గే దానా, గే దానా, గే దానా, గే. సో ఫస్ట్ లైన్లో గే దానా ప్లే చేసినప్పుడు, గే నా ప్లే చేసినప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ ఫ్లాట్ని కూడా యూజ్ చేస్తున్నాం. కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ అవ్వడానికి, కొంచెం సపోర్ట్ అనేది, డెప్త్ అనేది ఎక్కువ పెరగడానికి. ఫస్ట్ లైన్లో గే దానా అని ఉంది కదా, ఆ నా ప్లేస్లో మనము ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ ఫ్లాట్ని కూడా దానికి యాడ్ చేస్తున్నాం.
సో మళ్ళీ ప్లే చేస్తున్నాం చూడండి. గే దాన గే దాన గే గే దాన గే. సో గే దాన అని కంప్లీట్ అయిన తర్వాత 8 లెటర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లెటర్కి వచ్చాయన్నమాట. సో ఈ విధంగా కంటిన్యూస్ లూప్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. గే దాన గే దాన గే దాన గే దాన గే దాన. సో గే దాన గే దాన గే గే దాన గే. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అలవాటు అవుతే, ఇది ప్లే చేయడం మీకు వస్తే మీరు క్రిస్టియన్ సాంగ్స్లో చాలా సాంగ్స్ వరకు ఇది మేనేజ్ చేయొచ్చు. ఇంకా వేరేవి ఏం రాకపోయినా ఇది ఒక్కటే ప్లెయిన్గా ప్లే చేసినా సరే చాలా సాంగ్స్కి మనము పాటకి కలపచ్చు. సో ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం తిట్టితా తిరిగిడతా తిరిగిట అని, తర్వాత మెయిన్ కెహరవ ఏంటనేది చూసాం, తర్వాత పల్లవిని ఏ విధంగా ఎండ్ చేస్తున్నామంటే తిట్టిద్దా తిట్టిద్దా తిట్టిద్దా. చూడండి, తిట్టిద్దా తిట్టిద్దా తిట్టిద్దా. సో దాంతో మనము ఎండ్ చేస్తున్నాం అన్నమాట, అంటే పల్లవిని ముగిస్తున్నాం. ఏంటది? సో తిట్టుదా అనే అక్షరాన్ని అనే ఫ్రేజ్ని మనము 3 times ప్లే చేస్తున్నాం. మీకు స్క్రీన్లో కూడా ఈ బోల్స్ ఏంటనేది మీకు కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో చాలా ఈజీ. సో ఇప్పుడు కంప్లీట్గా ప్లే చేద్దాం. పల్లవికి ఏ విధంగా వస్తుంది అనేది ఈ 3 యాడ్ చేసి ప్లే చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ ఏ విధంగా చేస్తాం, తర్వాత మెయిన్ కెహర్వా, తర్వాత ఎండింగ్. సో సో ఇది ఎండింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఆ టైమింగ్ బేస్ చేసుకుని మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆ లయ ఉంటుంది కదా, ఆ టెంపోని యూజ్ చేసుకుని మనము ఎండ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఇది మీకు ప్రాక్టీస్తో వస్తుంది. టైమింగ్ బట్టి మన మైండ్కి అలవాటు అయిన తర్వాత ఎక్కడ ఎండింగ్ స్టార్ట్ చేస్తాం అనేది అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు మనము పల్లవికి ఏ విధంగా ప్లే చేయాలని మనం చాలా ఈజీగా చూసాము. సో సిమిలర్గా మనం చరణానికి ఏ విధంగా ప్లే చేయాలనేది మనం చాలా క్విక్గా చూద్దాము. అయితే దానికంటే ముందు ఈ చరణాన్ని మనం 3 lines కింద డివైడ్ చేద్దామట. అంటే ఒక్కొక్క లైన్లో మనం ఒకలా ప్లే చేస్తున్నాము. సో అందుకే 3 lines కింద డివైడ్ చేద్దాం. ఏంటి ఆ 3 lines అంటే, ఫస్ట్ లైన్ నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములు అరికట్టినను. ఈ చరణంలో ఫస్ట్ లైన్ మాట అది. ఇది మనం 2 times పాడుతున్నాం కదా. సో ఈ లైన్కి మనం ఏం ప్లే చేస్తామంటే మెయిన్ కెహర్వా ప్లే చేస్తామట. మెయిన్ కెహర్వా ఏంటి ఇందాకే చూసాం కదా పల్లవిలో, గే దాన గే దాన గే దాన. సో అది ఈ లైన్కి ప్లే చేస్తామన్నమాట. సో ఈ లైన్ ప్లే చేసిన తర్వాత మనకి మనం పాడే విధానం హై నోట్కి వెళ్తున్నాం కదా. సో ఏంటది? వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన అనే లైన్ని మనం హై పిచ్లో పాడుతున్నాం, 2 times పాడుతున్నాం కదా. సో ఆ లైన్కి ఫస్ట్ లగ్గీ ప్లే చేయాలన్నమాట. సో ఆ లైన్కి ఫస్ట్ లగ్గీ. దాని తర్వాత లాస్ట్ లైన్ ఉంది కదా, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, దానికి సెకండ్ లగ్గీ ప్లే చేయాలన్నమాట మనము. సో ఈ ఫస్ట్ లగ్గీ ఏంటి, సెకండ్ లగ్గీ ఏంటి అనేది మనము చూద్దాం ఇప్పుడు. సో అయితే దీనికంటే ముందు మెయిన్ కెహర్వా నుంచి ఫస్ట్ లగ్గీకి మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక ఫిల్లర్ యూజ్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి వెళ్ళేటప్పుడు మనం ఒక కనెక్టర్ని యూజ్ చేస్తున్నాం. ఆ కనెక్టర్ ఏంటంటే సో ఇది ఇందాక స్టార్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం కదా. సో సేమ్ ఫ్రేజ్ని మనం ఒక ఫిల్లర్లా కూడా, ఒక కనెక్టర్లా కూడా యూజ్ చేస్తామట. సో నా శత్రువులు నన్ను చుట్టినాను నరకప్పు పాశం అరికట్టినాను అనే ఆ లైన్ ఎండ్ అయిన తర్వాత వరదవలే భక్తిహీనులు పొర్లిన అనే లైన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎండ్ అయింది, ఆ స్టార్ట్ అయింది, రెండు కనెక్ట్ చేయడానికి అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు లగ్గీ, ఫస్ట్ లగ్గీ ఏంటి, ఏ విధంగా సౌండ్ వస్తుంది అనేది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. తర్వాత నోట్స్ ఏంటి అనేది చాలా క్విక్గా చూద్దాం. సో ఈ విధంగా వస్తుంది కదా. దీని నోట్స్ ఏంటంటే దా ద, ఇది 16 letters ఉంటుంది అనమాట. 16 letters, 4 lines ఉంటాయి. ఒక్కొక్క లైన్లో 4 letters ఉంటాయి. సో అవి ఏంటనేది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. దా ద ఎస్ దిన్, ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ నా తా ఎస్ తిన్, ఇది సెకండ్ లైన్.
ఇప్పుడు నా తా ఎస్ దిన్, ఇది థర్డ్ లైన్. ఫోర్త్ లైన్ నా దా ఎస్ దిన్, సో ఇది ఫోర్త్ లైన్. సో ఇది చాలా ఈజీ కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఎస్ అంటే ఏంటి? గ్యాప్ని మనం డినోట్ చేయడానికి ఎస్ని యూజ్ చేస్తాం. సో ఇది చెప్పడానికి ఏ విధంగా వస్తుందంటే దా దా దిన్ నా తా దిన్ నా తా దిన్ నా దా దిన్. సో ఇది ఒక ఇటరేషన్. మళ్ళీ చెప్తున్నా చూడండి. దా దా దిన్ నా తా దిన్ నా తా దిన్ నా దా దిన్ దా. ఈ విధంగా ఒక లూప్ ప్లే చేసి ఒక ఇటరేషన్ని మళ్ళీ కంప్లీట్గా ఒక లూప్లా ప్లే చేస్తాం అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే దా దా దిన్, సో సెకండ్ దా ఉంది కదా, దానికి దీర్ఘం ఇస్తున్నమాట. ఎందుకంటే థర్డ్ లెటర్ అనేది సైలెంట్ ఉంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనము దా దా దిన్ దీర్ఘం ఉంది. సో ఇది గమనించాలి. సో ఏ విధంగా ప్లే చేస్తాం? చాలా ఈజీ కదా. ఫస్ట్ 2 లైన్స్ కంప్లీట్ ప్లే చేద్దాం. ఏమేమి ఉన్నాయి? దా దా దిన్ నా తా దిన్. సో ఫస్ట్ లైన్ దా దా దిన్, చాలా ఈజీ. మళ్ళీ దా దా దిన్. సో ఫస్ట్ 2 లైన్స్ ప్లే చేసినప్పుడు మనం ఇది టైట్ చేస్తామట, లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా ముందుకి ఎక్కువ స్లైడ్ చేస్తాం. సో దా దా దిన్, చాలా ఈజీ. ఫస్ట్ లైన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్ నా తా తిన్, మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, చూడండి. నా తా తిన్, నా తా తిన్. సో నా తా రెండు ఒకటే ఉంటాయి అని ఇంత ముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో తిన్ ప్లే చేసినప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్ ఫ్లాట్ని కూడా యాడ్ చేస్తున్నాం, డెప్త్ పెరగడానికి, సపోర్ట్ ఇవ్వడానికి. సో సెకండ్ లైన్ నా తా తిన్. సో చాలా ఈజీ. ఇప్పుడు 2 లైన్లు ఫస్ట్ 2 లైన్స్ కలిపి ప్లే చేద్దాం. దా దా దిన్ నా తా తిన్. సో దా దా దిన్ నా తా తిన్, దా దిన్ నా తా తిన్. చాలా ఈజీ కదా. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 2 లైన్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు థర్డ్ లైన్ చూద్దాం. థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ కలిపి ప్లే చేద్దాం. సో నా తా దిన్, థర్డ్ లైన్ నా తా దిన్. చాలా ఈజీ కదా. నా తా దిన్, ఇది థర్డ్ లైన్. ఇప్పుడు ఫోర్త్ లైన్ ఏంటి? నా దా దిన్, నా దా దిన్. సో ఫోర్త్ లైన్ నా దా దిన్, నా దా దిన్. సో ఇది ఎలా సౌండ్ వస్తుంది, ఎలా నోట్తో పలుకుతాం అనేది మీరు అది అబ్జర్వ్ చేయండి, అది ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ కలిపి ప్లే చేద్దాం. సో నా తా దిన్ నా దా దిన్, నా తా దిన్ నా దా దిన్, నా తా దిన్ నా దా దిన్. సో ఈ విధంగా వస్తుంది. ఈ థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ప్లే చేసేటప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా వెనక్కి లాగుతాం, కొంచెం లూజ్గా వదులుతాం. ఫస్ట్ 2 లైన్స్ ప్లే చేసినప్పుడు ఈ విధంగా టైట్ చేస్తాం, అంటే ఈ విధంగా అసెండ్ అవుతుంది, ఈ విధంగా డిసెండ్ అవుతుంది. ఇది స్లోగా ప్లే చేసినప్పుడు మనం ఏం ప్లే చేస్తాం అనేది అర్థం కాదు, కొంచెం స్పీడ్ ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా ప్లే చేద్దాం ఏ విధంగా వస్తుంది. దా దా దిన్ నా తా దిన్ నా తా దిన్ నా తా దిన్. సో ఇది స్లోగా ప్రాక్టీస్ చేయండి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు కానీ చాలా ఈజీ. ఇది బేసిక్ ఒక లగ్గి. సో ఇది ఫస్ట్ లగ్గి. ఇప్పుడు మనం సెకండ్ లగ్గి ప్లే చేస్తే ఏ విధంగా వస్తుందని మనం చూద్దాం. దాని తర్వాత నోట్స్ ఏంటని మనం చూద్దాం. సో ఈ విధంగా లాస్ట్ లైన్కి విడువక నన్ను ఎడబాయని దేవా అనే లైన్లో ఇది యూజ్ చేస్తున్నాం. ఈ లగ్గి బోల్స్ ఏంటి అనేది మనం చూస్తే దా దిన్ తిట్ దా, నా తిన్ తిట్ తా. సో దా దిన్ తిట్ దా ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ నా తిన్ తిట్ తా, తిట్ తిట్. సో ఆ విధంగా ఏ విధంగా ప్లే చేయాలని మనం చూద్దాం. సో ఇది మనం ప్లే చేసేటప్పుడు మనం చెప్పడం ఒకటి చెప్తాం కానీ ప్లే చేసేటప్పుడు డిఫరెంట్గా ప్లే చేస్తాం. ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైన్ దా దిన్. సో దీన్ని దిన్ అని పిలుస్తున్నాము. ఇది ఒక వేరియేషన్, ఇది ఒక ఎక్సెప్షన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దా దిన్ తిట్ తా, తిట్ దా. తిట్ అనేది చప్కీ సౌండ్ అనమాట. ఈ విధంగా అన్ని క్లోజ్ చేసి ఈ కార్నర్ రెప్ప మీద ఈ విధంగా కొడితే మనకి ఒక చప్కీ సౌండ్ వస్తుంది అనమాట. చిక్ చిక్ అని సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని తిట్ అంటామట, తిట్ తిట్. సో అది 3వ అక్షరం ఫస్ట్ లైన్లో. సో దా దిన్ తిట్ దా. సో ఈ విధంగా తిట్ అని ప్లే చేసిన తర్వాత మళ్ళీ దా అని వచ్చాయి. మళ్ళీ ప్లే చేసిన కంప్లీట్గా దా దిన్ తిట్ దా, దా దిన్ తిట్ దా. సో ఇది ఫస్ట్ లైన్. సో ఇది మీకు
కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఈ సౌండ్ రాకపోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ లగ్గి అలవాటు లేదు అంటే మెయిన్ కేర్వాతో మనము ఈ ప్లేస్ని మనము రీప్లేస్ చేయొచ్చు చాలా ఈజీగా. సో ఇది ఫస్ట్ లైన్. ఇప్పుడు సెకండ్ లైన్, నా తిన్ తిట్ నా తిన్ తిట్ నా తిన్ తిట్. సో ఇది యాక్చువల్గా తి కానీ చెప్పడం మాత్రం తిన్ అని చెప్తున్నాం, ఇది ఒక ఎక్సెప్షన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ లైన్, నా తిన్ తిట్ నా తిన్ తిట్ తిట్. సో థర్డ్ లైన్ తిట్ మాట, థర్డ్ అక్షరం తిట్ తిట్ నా తిన్ తిట్. సో ఫస్ట్ లైన్ ఏంటి, దా తిన్ తిట్ నా తిన్ తిట్. సో దా తిన్ తిట్. సో మనం దా దిన్ తిట్ దా అని ఉంది కదా, సో దా తర్వాత దిన్ తిట్ దా, దానికి మనం ఈ విధంగా ముందుకు స్లైడ్ చేస్తున్నాం. సో సో అది కొంచెం కష్టమై ఉండొచ్చు కానీ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. దీని తర్వాత లాస్ట్లో మనం పల్లవిని ఏ విధంగా ఎండ్ చేస్తామో ఆ విధంగానే చరణాన్ని కూడా మనం ఎండ్ చేస్తున్నాం. ఏ విధంగా ఎండ్ చేస్తున్నాం, తిట్టిద్దా తిట్టిద్దా తిట్టిద్దా. సో తిట్టిద్దా తిట్టిద్దా తిట్టిద్దా. సో ఫస్ట్ మనము చరణానికి తిట్టిద్దా తిరిగిడి తగ తిరిగడాన్ని స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత ఫస్ట్ లైన్కి మెయిన్ కేర్వా ప్లే చేస్తున్నాము. తర్వాత సెకండ్ లైన్కి ఫస్ట్ లగ్గి ప్లే చేస్తున్నాము. తర్వాత థర్డ్ లైన్కి సెకండ్ లగ్గి ప్లే చేస్తున్నాము. ఆ తర్వాత తిట్టిద్దా 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 అని ఎండ్ చేస్తున్నాము. సో ఈ విధంగా చరణాన్ని కూడా ప్లే చేస్తాము. సో ఈ చరణం అయిపోయిన తర్వాత మళ్ళీ పల్లవికి వెళ్తాం కదా, మళ్ళీ పల్లవి కూడా సేమ్ ఆ విధంగా ప్లే చేస్తాం. సో ఫస్ట్ చరణానికి ఏ విధంగా ప్లే చేస్తున్నామో మిగతా చరణాలు, సెకండ్ చరణం, మూడో చరణాన్ని కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్ని మనము రిపీట్ చేస్తాం. సో ఒకసారి చరణానికి శాంపుల్గా ప్లే చేస్తే ఏ విధంగా వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఒకసారి చూస్తాం. చాలా ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తాం. సో చరణానికి ఫస్ట్ స్టార్టింగ్ సో ఇది ఒక ప్రకారం అన్నమాట. అంటే ఫస్ట్ ఈ కేర్వా ప్లే చేసిన తర్వాత ఈ లగ్గి ప్లే చేయాలి, ఈ లగ్గి తర్వాత సెకండ్ లగ్గి ప్లే చేయాలి. ఈ విధంగా ఒక థ్రెడ్ లాగా ఉంటుంది అన్నమాట. దీన్ని కేర్వా ప్రకారం అంటారు. ఇది చాలా యూస్ఫుల్ ప్రకారం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇది 2-4 అంటారు కదా, 2-4 4-4 కూడా ఇది మ్యాచ్ అవుతుంది కొంచెం. సో మీరు ఈ 2-4లో వచ్చే సాంగ్స్ ఏమైనా ఉంటే మీరు క్రిస్టియన్ సాంగ్స్లో మీరు కమెంట్ చేయండి. సో దానివల్ల అంటే జియోన్ సాంగ్స్లో ఏమేమి వస్తున్నాయి, హోసన్న సాంగ్స్లో కూడా కొన్ని వస్తాయి. జియోన్ సాంగ్స్లో హల్లెలూయా పాడితే ప్రభు నిన్ను కొడియాలతా, తర్వాత ప్రభు యేసున రక్షక, తర్వాత ఎంత సౌందర్య నగరము, ఇవన్నీ సియోన్ పాటల్లో చాలా సాంగ్స్ వస్తాయి కానీ ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు. ఇవి కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఏజన్ గారు రాసిన పాటల్లో అయితే నా దీపము ఏసయా నీవు వెలిగించినావు, తర్వాత సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఆ తర్వాత నా జీవిత భాగస్వామి నీవు, తర్వాత కృపామయుడా నీలోన. ఈ విధంగా కొన్ని సాంగ్స్ మ్యాచ్ అవుతుంది అన్నమాట. చాలా సాంగ్స్ మ్యాచ్ అయితే మీకు మీరు ఎవరైనా ఈ 2-4లో కానీ ఈరోజు నేర్చుకున్న ఈ వీడియోలో నేర్చుకున్న ఈ స్టెప్స్కి మ్యాచ్ అయ్యే సాంగ్స్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ చేయండి. సో అది పిన్ చేస్తాను. సో అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో ఇంతే. ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోకి చాలా టైం పడుతుంది. తబలా వీడియోస్ అనేవి కొంచెం టైం తీసుకున్న తర్వాత చేస్తాను. నెక్స్ట్ టెస్ట్ మోనీస్ అవి చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. స్టే సేఫ్.